హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజా ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ ఆనియన్ పకోడీ. ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పదండి. ముందుగా నేనైతే ఇలా పెద్దగా ఉండే ఎర్రగడ్డలు 2 తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. అందులోకి 4 పచ్చిమిర్చి చిన్నగా తరిగిండేటి ముక్కలు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం పొడి, అర స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసి బాగా ఎర్రగడ్డల్ని కలుపుకోవాలి. మొత్తం ఆనియన్స్లోకి కలుపుకోవాలి. తర్వాత అర కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. తర్వాత పావు కప్పు బియ్యపిండి, ఇవి 2 తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎర్రగడ్డలకి. ఫస్ట్ ఇదంతా ఇలా పొడిగా మిక్స్ చేసుకోండి. కొంచెం ప్రెజర్ చేస్తూ మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం బాగా గట్టిగానే కలుపుకోండి. ఇలా కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టిగానే కలుపుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత బాగా వేడెక్కిన నూనెలోకి లో ఫ్లేమ్ తీసుకొని ఇవి వేసుకొని 1 నిమిషం పాటు అలానే వదిలేయాలి, ఏమీ కదపకూడదు. మళ్ళా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొంచెం బాగా తిప్పుకుంటూ క్రిస్పీగా క్రంచీగా వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించుకున్నారంటే నల్లగా అయిపోతాయి. అందుకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, బాగా ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రంచీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ. ఇది టైంపాస్గా ఈవినింగ్ టైమ్స్ ఏది తోచినప్పుడు ఇలా ఒకసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.